ఆహ్, ఒక స్టేజి మనం రోజు రోజుకి ఎదగాల, దిగజారాలా అంటే ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితేమో. ఎందుకంటే ఆహ్, ఒకప్పుడు మా చిన్నప్పుడైతే మేము అబ్జర్వ్ చేసింది ఆడవాళ్ళు రోడ్ల మీదన కనబడేవాళ్ళు తక్కువ. రోడ్డు మీద ఏ పెళ్ళికో, ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు కనబడేవాళ్ళు. పక్కన ఎవరో ఒక మగవాళ్ళు ఉండేవాళ్ళు. లేదా వీళ్ళెళ్ళినా ఆహ్, క రోడ్ల మీద తక్కువ సార్లు కనబడుతుండేవాళ్ళు. ఇళ్ళకొచ్చినప్పుడు గూడా మగవాళ్ళు అట్లాగా కూర్చుంటే, ఆడవాళ్ళు లోపల గదిలో నుంచి మాట్లాడుతా ఉండేటటువంటి పరిస్థితి. లేదా అంత దూరంలో నుంచుని మాట్లాడే పరిస్థితి. తర్వాత కాలక్రమంలో అనేక మార్పులొచ్చినియి. ఇప్పుడు సైకిల్ మీద ఆడపిల్ల రావడం అన్నది చూసాం. ఆ తర్వాతన ఇప్పుడు బుల్లెట్లు వాళ్ళే నడుపుతున్నారు, విమానాలు వాళ్ళే నడుపుతున్నారు, అన్నీ నడుపుతున్నారు. అట్లాగే ఆడవాళ్ళ వైపు చూడకూడదు అనేటటువంటి స్టేజ్ నుంచి, దొంగచాటుగా చూసే స్టేజ్ నుంచి, ఆడవాళ్ళు మగవాళ్ళని దొంగచాటుగా చూసే స్టేజ్ నుంచి, ఓరకంట చూసే స్టేజ్ నుంచి కూర్చుని మాట్లాడుకుంటున్నారు, సరదాగా తిరుగుతున్నారు, సరదాగా మాట్లాడుతున్నారు. ఇది జీవితంలో మన చుట్టూ కనబడుతున్నటువంటి అంశాలు. కానీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ మధ్యన తరచూ ఎదురవుతున్నటువంటి మాట. మొన్న కలకత్తాలో మా బెంగాల్‌లో ఒక అమ్మాయి ఆహ్, చ అత్యాచారం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి, తను రాత్రి పూట్ల ఎందుకెళ్ళింది బయటికి అన్నది మమతా బెనర్జీ మాట్లాడింది. ఫ్రెండ్‌తో, అబ్బాయితో ఎందుకెళ్ళింది అన్నట్టు. ఇప్పుడు నిన్న తమిళనాడులో సేమ్ జరిగింది. కోయంబత్తూర్‌లో కాలేజీ విద్యార్థిని మీద సామూహిక అత్యాచారానికి సంబంధించి ఎమ్మెల్యే ఈశ్వరన్ రాత్రిపూట ఆమె బయటికెందుకెళ్ళింది అంటూ ప్రశ్నించారు. అర్ధరాత్రి పురుషుడితో కలిసి బయటికి వెళ్ళడాన్ని సామాజిక పతనం అని అభివర్ణించారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది ఏంటంటే, నిజం ఇది అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్‌షిప్ చేయడం రైటా? రాంగా? రాత్రి పూట్ల వెళ్ళడం రైటా? రాంగా? ఎథికల్ పాయింట్స్‌ని రైజ్ చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ ఎట్టెళ్ళిపోయిందంటే, అసలు ఆడ మగ స్నేహం తప్పు అనేటటువంటి. ఆడ మగ స్నేహం తప్పు కాదు. రాత్రి పూట్ల వెళ్ళడం కూడా తప్పు కాదు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ శృంగారం చేస్తేనో తప్పు. ఇవాళ ఉన్నటువంటి పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉంటారు. లేదా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగులు ఉంటారు. రాత్రి పూట్ల ఉంటారు. అక్కడ కాస్త బుర్రంతా హీట్ ఎక్కిపోయి, లేదా హాస్టల్స్‌లో కాలేజీల్లో చదివేటటువంటి వాళ్ళు, రాత్రిపూట హాస్టల్స్‌లో ఉండేటటువంటి వాళ్ళు బయటికి వెళ్ళేటటువంటి సందర్భం అది అవుతుంటది. బట్ అట్లని చెప్పేసి దానికోసం పరిధులు దాటమని నేను చెప్పను. కానీ అత్యాచారం చేసేటప్పుడు సమర్థించుకోవడానికి, లేదా అత్యాచారానికి సంబంధించి అమ్మాయినే దోషిగా చూపెట్టడానికి చేసిన వెధవలు కరెక్ట్ అని అమ్మాయి బయటికి రావడమే తప్పు అంటే, ఇంకప్పుడు భద్రత ఎక్కడున్నట్టు? మనోళ్ళందరూ విదేశాల్లో వెళ్తున్నారు. విదేశాల్లో ఉంటున్నోళ్ళు అర్ధరాత్రి పూట దర్జాగానే తిరుగుతున్నారు. మన దగ్గర ఇక్కడికొచ్చేటప్పటికి అబ్బాయి కూడా తోడుండగా అత్యాచారం జరిగినప్పుడు, అంటే అబ్బాయి తోడున్నాడు గదా! అయినా గూడా వేరే వాళ్ళొచ్చి అత్యాచారం చేసినప్పుడు, నేరాన్ని నియంత్రించడం మానేసి ఈ పదమేంటి? ఈ వాక్యాలేంటి? వాళ్ళిద్దరూ అబ్బాయిని, అమ్మాయి తీసుకెళ్ళేదని చేశాడు అంటే, అప్పుడు అబ్బాయిది క్రైమ్ గదా! అది మానేసి అమ్మాయి ఎందుకెళ్ళింది అన్నటువంటి చర్చ వైపుకి వెళ్ళడం అన్నటువంటిది. అబ్బాయిల తప్పుని కవర్ చేయడానికి, అత్యాచారాల తప్పుని కవర్ చేయడానికి స్వయంగా మమతా బెనర్జీ ఇప్పుడు ఈయన ఇట్లాంటిది. అంటే క్రమంగా చర్చ ఎటుకు తీసుకెళ్తున్నారు. మళ్ళీ మనం పాతకాలం నాటికెళ్ళిపోదాం. ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అవ్వాలా, ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు, అందరితో మాట్లాడకూడదు అనేటటువంటి ఒక మూస లేదా పురాతన భావానికి తీసుకెళ్ళాలనుకుంటున్నామా? ఇది చర్చ జరగాలి.